నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు సూచనలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి, గౌరవము, ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి, ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచనలు ఏంటంటే కనుక కోపాన్ని నియంత్రించుకోండి. దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు ఏవి చేసినా కొంచెం చూసి చేసుకోండి, ఎందుకంటే నష్టపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఇది సూచనప్రాయంగా చెప్పదగినది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనం కానీ లేదా హనుమంతుడి ఆలయం కానీ దర్శించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు వస్తాయి, భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వస్తాయి. దీంతో పాటు పెట్టుబడులకు ఇది మంచి అనుకూలమైన సమయము. ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ప్రయత్నం చేయండి, మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ నాయకులకు ఒక చిన్న అంశంలో గడబిడ జరగడం కానీ లేదా అంటే అది వాయిదా పడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నిదానము, ఓర్పు వహించండి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని అంటే ఎర్రని చీరను మీ యథాశక్తి పట్టు చీర కానీ మామూలు చీర కానీ అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో సహాయ సహకారాలు కనబడుతున్నాయి. దీంతో పాటు గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఈ రోజు అంటే ప్రమోషన్ కావచ్చు, ప్యాకేజ్ పెరగడం కావచ్చు, లేదా అంటే స్థాన చలనాలు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలా ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఈ రోజు జరిగేటట్టుగా సూచన కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు, భాగస్వామ్య ఒప్పందాలు, అనుకూలత కనిపిస్తోంది. సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త ఉండండి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయాణం చేయండి. తప్పదు అని అనుకుంటే ప్రయాణం చేయండి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేయడం కానీ అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయతో పాటు అనంత, అచ్యుత, గోవింద. ఇది చాలా విశేషమైన మంత్రము. 3 నామాలే తప్పనిసరిగా పఠించుకునే ప్రయత్నం చేసుకోండి.